ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 92 అండ్ 93 ఎపిసోడ్ అన్నమాట. నిజంగా చెప్పాలి అని అంటే సంజన గారికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అది చెప్పినాక చెప్దాము. ఏంటన్నా అంటే తనకు ఒక లెటర్ ఇచ్చారనమాట. తను 3 times డౌట్ రాకుండా జైలు నుంచి బయటికి రావాలి. సో ఫస్ట్ టైం వచ్చేసి వాష్రూమ్ అంతా క్లీన్ లేదు అని చెప్పేసి భరణి గారితో చెప్తే రిక్వెస్ట్ చేసుకొని తను వాష్రూమ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ టైం ఏమో వామిటింగ్ వస్తున్నట్టు బయటకు వస్తుంది. థర్డ్ టైం ఏమో తనకి గ్యాస్ ఫామ్ అయినట్టుగా బయటకు వస్తుంది అనమాట. తర్వాత ఇక బిగ్ బాస్ ఎప్పుడు రిలీజ్ చేశాడు ఏంటి అనేది మనకైతే ఈరోజు అనేటువంటి ఎపిసోడ్లో అయితే చెప్పలేదు. అది లైవ్లో ఉంటుంది. ఇంకా ఏంటనంటే తనుంచనంట నిన్న గేమ్ అనేది 4th ప్లేస్కి సంజన గారు చేయడం వల్లనే తన గేమ్ అనేది స్పాయిల్ అయిందని మాట్లాడుతుంది అన్నట్టు. సో తను చెప్తుంది కదా ఈ విధంగా తన ఎవరికి డమాన్కి అండ్ భరణి గారికి చెప్పినట్టుంది. సో తన వల్ల తనకట గేమ్ అట డిస్టర్బెన్స్ అయిందట. అందుకని చెప్పేసట తను గెలవలేదట. తనుంచ మాత్రమే అండి సంజనని చాలా టార్గెట్ చేసింది. ఎందుకు అని అంటే బాగా ఆడే రీతుయే ఎలిమినేట్ అయిపోయింది కదా, నేను ఏ పొజిషన్లో ఉంటానో ఏమో అని చెప్పేసి రీతు వెళ్ళేటప్పుడు టాప్ 5లో ఉంటుంది సంజన అని చెప్పేసి చెప్పింది కదా. సో దాంతో కావచ్చు తను ఏంటని అంటే సంజనని టార్గెట్ చేసేసి భరణి, సుమన్ శెట్టి, తను ముగ్గురు టార్గెట్ చేశారు. నిజంగా చెప్పాలంటే ముగ్గురు టార్గెట్ చేసేసి తనని చిన్నదానికి గేమ్ ఆడొద్దు అని అంటే తను క్వాలిఫై కాదు అని అంటారు, పాయింట్స్ తక్కువగా ఇస్తారు. అయినా తను సీక్రెట్ టాస్క్లో పాస్ అయ్యి బయటకు వచ్చింది. ప్లస్ సెకండ్ గేమ్ ఆడింది. ఆ సెకండ్ గేమ్లో కూడా వాళ్ళకి 2 games ఆడి చేసిన స్కోర్కి ఉన్నాయి, తిన స్కోర్కి జస్ట్ 10 marks తేడా ఉన్నాయి. సో ఏంటి అనేది ఇంకా మాట్లాడేసుకుందాము. వీల్ బ్యారో అని ఉంటుంది. ఒక మన చిన్న సైకిల్ లాగా ఉంటుంది కదా, దుప్పుడు బండి అంటాం చూడండి. సో అట్లా దానిపైన 5 కుండలు ఒకదానిపైన ఒకటి పెట్టేశారనమాట. పెట్టేసి దాన్ని రోడ్ లాగిచ్చారు. సో ఎత్తువంపులాగా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్స్ లాగా ఉంటుంది, దాని మీద ఉండి వెళ్ళాలి. లాస్ట్కి వచ్చేసి కంకర కూడా ఉంది. తర్వాత ఏర్పడింది కంకర ఉన్నదన్న విషయం, అదేంటో అర్థం కాలేదు ఫస్ట్ అయితే. సో అందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఫస్ట్ అన్నట్టు ఆ పార్ట్స్ కింద పడ్డా కానీ ఆడే గేమర్సే పెట్టుకోవాలి. సంచాలకుడుగా కళ్యాణ్ ఉంటారు, తను పెట్టకూడదు. ఇక్కడ వచ్చేసి అండి ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చాడు, సెకండ్ డెమాన్, థర్డ్ సుమన్ వచ్చాడు, 4th వచ్చేసి తనుజ వచ్చింది, 5th వచ్చేసి మనకి 4th వచ్చేసి సంజన వచ్చింది, 5th వచ్చేసి మనకి తనుజ వచ్చింది, 6th భరణి వచ్చేసారన్నమాట. ఏంటని అంటే మంచిగా అనిపించింది గేమ్. ఎందుకని అంటే సంజన గారు విన్ అయ్యారు కదా, 5th సంజన, 4th తనుజ వచ్చింది. సో ఇక్కడ ఏంటన్నా అంటే భరణి గారి కన్నా ముందే టక్కుమని పెట్టేసి హారన్ ప్రెస్ చేసిందన్నమాట. అక్కడ ఊరికే పడిపోవడమే. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది కొంచెం ఐడియా అనేది ఉండాలి. ఏ లెవెల్లో సైకిల్ని హ్యాండిల్ని ఏ లెవెల్లో పట్టుకోవాలి, స్ట్రైట్గా పట్టుకోవాలన్నా, ఎత్తి పట్టుకోవాలన్నా, స్పీడ్గా పోవాలన్నా అని చెప్పేసి అక్కడ కూడా ఊరికే పడిపోతూ ఉంటే సంజన అండ్ తనుజకి మధ్యలో కొంచెం ఫైటింగ్ అనేది అయితే జరుగుతుంది. టోటల్గా మార్క్స్ వచ్చేసి ఇమాన్యుయల్కి 150, డెమన్కి 120, సుమన్, భరణి, తనుజ 90, సంజన 80. సో వీళ్ళ ముగ్గురు కంటే సంజన గ్రేట్. ఎందుకని అంటే తను ఒక గేమ్ ఆడలేదు, అయినా తను ఓన్లీ 10 marks తేడాతోటే తను మంచి పొజిషన్లో ఉంది. లీస్ట్ పొజిషన్ అయినా కానీ తను గ్రేట్ అని అనిపించింది నాకైతే. ఇక్కడ ఇది ఫేర్ కాదని మీకు ముందే తెలుసు కదా. సో ఎవరైతే గేమ్ ఆడకూడదు అనుకుంటున్నారో వాళ్ళను మెజారిటీ ప్రకారం డిసిషన్ తీసుకొని వాళ్ళను నెక్స్ట్ గేమ్లోంచి తీసేయాలన్నమాట. వాళ్ళకి 0 points అనేవి వస్తాయి. వాళ్ళు ఆలోచించుకుంటారు, చెప్తారు. ఫస్ట్ సంజన డెమాన్ పేరే చెప్తుంది ఫస్ట్ ఉండైనా, ఇమాన్యుల్ అండ్ డెమాన్ పేరే నేను చెప్తా అని చెప్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇమాన్యుల్కి 150 ఉన్నాయి కాబట్టి ఇమాన్యుల్ పేరు అని చెప్పేసి అనుకుంటారు. తను లోపలికి వెళ్ళి డిస్కషన్ చేసిన ఫస్ట్ నుండి అయినా డెమాండ్ అక్కడ తనుంచా అండి ఎంత సేఫ్ గేమ్ తెలుసా అంటే అంత సేఫ్ గేమ్. తనకు ఓట్లు ఎట్లా పడుతున్నాయో, హయ్యెస్ట్ ఓట్లు అనేది అయితే అర్థం అవ్వట్లేదు, ఎట్లా నచ్చుతుందో గేమ్ అనేది అయితే అర్థం అవ్వట్లేదు. అది
బాగా అర్థం చేసుకొని మంచిగా గమనించి చూసే వాళ్ళకే అర్థమవుతుంది తన గేమ్ ప్లాన్ ఏంటిదని. ఏంటనంటే ఇప్పుడు అక్కడ లోపల తన డిసిషన్ తను చెప్పినప్పుడు వీళ్ళు ముగ్గురు మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ ముగ్గురు మెజారిటీ తోటి ఇమాన్యుయల్ అయితే ఓడిపోతారు కదా, ఓన్లీ 6 మెంబర్సే, కళ్యాణ్ది కౌంటింగ్ లేదు. సో మిగతా మెంబర్స్ ఏదైతే ఉంటుంది కదా, అట్లా ఎట్లా చెప్తారు, మీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోండి, ఇండివిజువల్ డిసిషన్ నేను ఇండివిజువల్గా ఆడతాను, నా నిర్ణయం నేనే చెప్తాను, అతన్ని ఇండివిజువల్గా చెప్పినా ఇమాన్యుయల్ పేరే చెప్తుంది. సో అక్కడ గొడవ పెట్టుకుంటుంది. మళ్ళీ డెమన్ అండ్ ఇమాన్యుయల్ సంజన గారితో మీరు ఎవరు అనుకుంటున్నారు అని అంటే నేను డెమన్ అనుకుంటున్నాను అని చెప్పాక, సో మన ఇంట్లో మా దాంట్లోంచి తీస్తే ఇబ్బంది అవుతుంది, అది ఎటుపోయేసి కంపల్సరీ నన్నే తీస్తారు, వాళ్ళు ముగ్గురు ఒకటైపోయారు, వాళ్ళు ముగ్గురు నన్నే తీస్తారు, సుమను, భరణి, తనుజ. సో ముగ్గురు నన్నే తీసేస్తారు కాబట్టి లీస్ట్లో అంటే 90s 3 మెంబర్స్ 90s ఉన్నారు కదా, వాళ్ళ దాంట్లో నుంచి ఒకరి పేరు చెప్పండి ఏం కాదు అని అంటే తనకి ఎంత క్లియర్గా చెప్పినా కానీ తను వాళ్ళ మాట అనేది వినకుండా సో తన ఓన్ డిసిషన్ తీసుకొని తను డెమాన్ పేరే చెప్తుంది. సో అక్కడ డెమాన్ పేరు చెప్పినాక మళ్ళీ అక్కడ ఏదో డిస్కషన్ జరుగుతుంది. తనుజ వెళ్ళేసి మీరు డిస్కషన్ భరణి గారి పేరు భరణి గారి పేరు చెప్పారట కదా మీరు అక్కడ చెప్పింది అని అంటే దాని గురించి భరణిక అండ్ ఇమాన్యుయల్కి సంజనకి ముగ్గురికి గొడవ అవుతుంది. సో అక్కడ ఏంటి అని అంటే ఇమాన్యుయల్కి కోపం వచ్చేసి తను సంజన పేరు చెప్పేస్తారు. సో సంజనకి 3 ఓట్లు, ఇమాన్యుయల్కి 3 ఓట్లు వస్తాయి. సంజన ఏం చేస్తుంది, సారీ నేను డెమాన్ పేరు తీసేస్తున్నాను ఇమాన్యుయల్ అని చెప్పేసి డిసిషన్ చేంజ్ చేసుకుంటుంది. ఇమాన్యుయల్ పేరు అక్కడ బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు కదా, సో ఫైనల్ అయిపోయిందని చెప్పినాక చెప్తే తను సేఫ్కి ఏం ఆడుతున్నావు, నువ్వు ఇది అసలు ఆమెను ఎందుకు ఉంచారో నాకు అర్థమే కాలేదు. రీతు బదులు తనుజను తీసేస్తే అయిపోతుంది. ఇంకా రీతు అన్న కొంచెం కాంప్రమైజింగ్ అన్నట్టు కొంచెం సాఫ్ట్గా మాట్లాడి కొంచెం గేమ్స్ ఆడిన కానీ అదేంటి స్ట్రాటజీ ప్లే చేసిన తను ఒక రకం ఉండే. సో ఇది తినంత మొత్తానికే వేస్ట్. ఫస్ట్ నుండి సేఫ్ గేమ్ ఆడుతూ అనుకుంటూనే వచ్చింది. సంజన కరెక్ట్ మాట్లాడింది, ఇది నీ మెంటాలిటీ, ఇది నీ వచ్చిన క్యారెక్టర్ అని చెప్పేసి. నిన్న కూడా పాయింట్స్ దగ్గర అందుకనే తన తప్పు ఉంది కాబట్టి నోరు మూసుకొని ఊరుకున్నది, లేకపోతే మీదకి వచ్చి గొడవ పెడుతుండే. ఆ రోజుగా దివ్యతోటి గొడవ పడ్డట్టు పడుతుండే. ఏంటి అని అంటే నిన్న పాయింట్స్ ఇచ్చేప్పుడు 1.5 అనగానే నువ్వు పక్కకి దూరం జరిగేసి వెళ్ళిపోయావు, అది నీ క్యారెక్టర్. సో ఇక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి సంజన అంటుంది అన్నట్టు. అక్కడ సంజనని ఇరికేయాల్సిన అవసరం లేదు తనుజకి, వేస్ట్ అనిపించింది ఆ గొడవ. ఊకున్న నాగార్జున గారు చెప్పారు, ఒకటి కరెక్ట్ డిసిషన్ అయిపోయాక నువ్వు మళ్ళీ వెళ్ళేసి నువ్వు మళ్ళీ పుల్లలు పెట్టకూడదు, నువ్వు మళ్ళీ పెట్టి నీ వల్లనే గొడవ ఎక్కువైంది అని చెప్పేసి లాస్ట్ వీక్ అంతకన్నా ముందు వీక్ చెప్తారు. సో ఊకోవచ్చు కదా ఇమాన్యుయల్కి. అండ్ అంటది సంజన అంటది, ఇప్పుడు నాకు ఇమాన్యుయల్కి మధ్యలో మంట పెట్టేసినవి ఇంకేముంది అని చెప్పేసి అంటది అన్నమాట. అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది తనుజ క్యారెక్టర్ ఏంటి అని అంతే. కానీ మేబీ అక్కడ తనకి ఫ్యాన్స్, సీరియల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు కదా, ఈవెన్ మనమైనా కానీ నచ్చింది కాబట్టి మనం కూడా ఓట్ చేస్తాం. కానీ మరీ అంత టార్గెట్ చేసి అంత ఉండదు. భరణి, సుమన అండ్ తనుజ ముగ్గురు ఖచ్చితంగా టార్గెట్ చేశారు. డెమాన్ ఏంటి అని అంటే 50-50 లాగా ఉంటున్నాడు. 50-50 లాగా ఉంటున్నాడు. ఇప్పుడు కూడా ఇమాన్యుయల్ అండ్ డెమాన్ చెప్తారు, మనం వద్దు వాళ్ళ దాంట్లో నుంచే తీయండి అని అంటే అక్కడికి ఇమాన్యుయల్ అంటాడు, సో ఇది పరిస్థితి వస్తుంది అని చెప్పేసి నేను నీకు ముందే చెప్పాను, నువ్వు వినలేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. అక్కడ సంజనకి 3 ఓట్స్, ఇమాన్యుయల్కి 3 ఓట్స్ వస్తాయి. సో అందరూ ఇమాన్యుయల్నే అంటారు కాబట్టి ఇమాన్యుయల్ ఆడడు అన్నట్టుగా అయిపోయింది. ఇంకా తర్వాత మనకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ లీలో ఉన్నటువంటి డెమాన్ అండ్ ఇమాన్యుయల్ గార్డెన్ ఏరియాకి రావాలి, మీకోసం బయట నుండి ప్రేక్షకులు వచ్చారు అని చెప్పేసి, ఆడియన్స్ వచ్చారని చెప్పేసి 20 మెంబర్స్ ఉంటారు, ఇటువైపు 10 మెంబర్స్, ఇటువైపు 10 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు అడుగుతారన్నమాట. 2-3 క్వశ్చన్సే అడిగారండి. అంటే లైవ్లో ఉండొచ్చు కానీ మనకైతే ఎపిసోడ్లో అయితే 2-3 క్వశ్చన్స్. ఒకటి మీది సంచనది బాండింగ్ బయటికి అయినాక ఎలా ఉంటుంది అనేది ఒకటి, మళ్ళీ ఒకటి డైలాగ్ చెప్పమని, ఇంకొకటి వచ్చేసి మన ఏమో అడిగారు, ఒకటి అడిగారు. తర్వాత బిగ్ బాస్ కూడా అడిగారు అనమాట.
ఎవరిని సేవ్ చేస్తారు, బోట్లో వెళ్ళేటప్పుడు మునిగిపోతే ఎవరిని సేవ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అది అడిగారు. ఇంకొకటి బిగ్ బాస్ ఇంకొకటి కూడా అడిగారు, రెండు అడిగిండు. సో తర్వాత ఓటింగ్ వచ్చినటువంటి ఆడియన్స్ అని ఎవరు ఎక్కువ అని అంటే అందరూ ఇమాన్యుయల్కే చెప్తారు ఎక్కువగా. సో ఇమాన్యుయల్కి ఓటాపిల్ అనే అంతే వస్తుంది. ఓటాపిల్ అనేది చేసుకుంటాడనమాట ఇమాన్యుయల్ వచ్చేసి. సో రోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్స్ బాయ్ ఉందాం. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.